ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5 మరియు 6 వచనములు. ఫర్ ఐ నో దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ జీసస్ who was crucified. He is not here. He has risen just as he said. Gospel of Matthew chapter 28, 5 and 6 verses. ఈ రోజుకు గాను జీవము కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ముందుగా అందరికీ CMW ఆదరణ వాక్యము తరపున హ్యాపీ ఈస్టర్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు దేవుడు మనల్ని బలపరచడానికి ప్రయత్నిస్తుంటాడు. మనకు ఎదురుగా ఉన్న ఆ ప్రమాదము అనేది మనల్ని ఏమి చేయలేదు అని ఆయన మాటల చేత, వాక్యము చేత మనలో ధైర్యమును పుట్టిస్తుంటాడు. అయితే దేవుని మాటలు విన్నంతసేపు ఉన్నటువంటి ధైర్యము, ఆ మాటలు చదువుతున్నంతసేపు ఉన్న ఓదార్పు, ఆదరణ మరలా మన సమస్యను చూసేసరికి ఉండదండి. మరలా అదే భయము, అదే బలహీనత, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, నా భవిష్యత్ ఏంటో, ఇటువంటి ఆలోచనలతోనే మన జీవితాలు ఈ రోజున కొనసాగుతున్నాయి. మంచి విశ్వాసులమే అయినా, ప్రార్థనా పరులమే అయినా ఆ సమయానికి వచ్చేసరికి అన్నీ మర్చిపోతాం, దేవుని వాగ్దానాలను ప్రక్కన పెడతాం. ఈ రోజున బహుశా నీ యొక్క పరిస్థితి కూడా ఇలానే ఉన్నదేమో. ఎంత వాక్యము చదువుతున్నా, వింటున్నా ఆ భయము, ఆ బలహీనత నిన్ను ఆవరించి కృంగదీస్తున్నదేమో. దేవుడు చెప్పిన మాటలు కాక ఈ లోకము చెప్తున్న మాటలు అనుక్షణము జ్ఞాపకము వస్తూ నిన్ను ఇంకా కృంగదీస్తున్నాయేమో. అయితే బాధపడకు. మనము నమ్మిన యేసయ్య మృతుడైన దేవుడు కాదు, సజీవుడు. ఈరోజు లేఖన భాగమును కూడా మనం ఒకసారి చూడగలిగితే గ్రహించవచ్చు. మగ్దలేని మరియా, తల్లి అయిన మరియా ఇద్దరు కూడా ఎంతో బాధతో ఉన్నారు. యేసు ప్రభు యొక్క సమాధి వద్దకు వారు 3వ రోజున చేరుకున్నారు. వారు వచ్చింది యేసు ప్రభు వారు తిరిగి లేస్తే చూద్దామని కాదు. వారు తమ యూదుల ఆచార ప్రకారము అక్కడికి రావడం జరిగింది. అనగా వారు మర్చిపోయారు, ప్రభు మరలా నేను తిరిగి 3వ దినాన లేచి తీరుతాను అనినటువంటి మాటలు. అలా అని వారిలో విశ్వాసం లేదని కాదు, యేసయ్య మాటలంటే నమ్మకం లేదని కాదు. వారు యేసయ్యను సంపూర్ణంగా విశ్వసించారు. అయినప్పటికీ యేసయ్యను సిలువ వేశారు, ఆయన చనిపోయాడు అనే ఆ బాధలో, దుఃఖములో ఆయన మాటలు వారికి జ్ఞాపకం రాలేదు. యేసయ్య ఇక లేడు అనే ఆలోచన వారిని కృంగదీసింది. అదేవిధంగా ఈ లోకంలో అనేకులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వారు హృదయపూర్వకముగా నమ్ముతున్నప్పటికీ సమస్యలను చూసి భయపడతారు, శోధనలు చూసి కృంగిపోతారు, అనారోగ్య పరిస్థితులను బట్టి దిగులు చెందుతారు. అయ్యో మేము ఒంటరిమి అని కృంగిపోతుంటారు. అవునండి, దేవుని మాటలు మనలో లేకపోతే ఈ లోక భయము మనల్ని ఆవరిస్తుంది, మనల్ని అన్ని విధాలుగా కృంగదీస్తుంది. ఆ భయములోనే దేవుడు మనకు సహాయకుడు అని మర్చిపోతాం. ఆయన మనతో వాగ్దానము చేసిన ప్రకారం యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉంటాను అని చెప్పినటువంటి మాటలు మనము జ్ఞాపకము చేసుకోము. మనము అగ్నిగుండా ప్రయాణిస్తున్నా, జలములలో మనము వెళ్తున్నా, గాఢాంధకారపు లోయలలో మనము సంచరించిన మన యేసయ్య మనతోనే ఉన్నాడు అనే విషయము మనలో అనేకులము గుర్తు చేసుకోకుండా కృంగిపోతుంటాము. ఆ రోజున మగ్దలేని మరియమ్మ మరియు తల్లి అయిన మరియమ్మ కూడా బహు దుఃఖములో ఉండగా దేవదూత జ్ఞాపకము చేస్తున్నాడు. మీరైతే చనిపోయి సమాధిలో ఉంచబడిన యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారు, కానీ ఆయన మీతో చెప్పినట్లే లేచి ఉన్నాడు అని, ఆయన మృతులలో లేడు అని దేవదూత చెప్పినటువంటి మాటలు విన్నవారు కొంచెం భయముతోనూ మహా ఆనందముతోనూ వెళ్ళారు. ఈ ఈస్టర్ రోజున దేవుడు ఈ మాటల ద్వారా మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన జీవితంలో చేసిన వాగ్దానములను జ్ఞాపకము చేసుకోమని, నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయనని చెప్పిన దేవుడు ఆయన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి వాగ్దానం చేశాడు.
ఆయనని నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు అనే మాటలు వాక్యము ద్వారా సెలవిస్తున్నవి. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తాడు అనే మాటలు భక్తుడు చెప్పాడు. ఎన్నో బలపరిచే మాటలు, ఎన్నో ధైర్యము పుట్టించే మాటలు దేవుడు మనతో చెప్పాడు. ఒక్కసారి ఆ మాటలు ఈరోజు తలపోసుకో. ఇంకా మృతులలో ఆయనను వెతుకుతున్న వారి వలె మనం ఉండొద్దు. ఆయన తిరిగి 3వ దినమున లేస్తాడు అనే మాట ఏ విధంగా నెరవేర్చబడిందో మన జీవితాల్లో కూడా దేవుడు మనకు చేసిన మంచి వాగ్దానములు కూడా నెరవేర్చబడతాయి. భయములో దేవుణ్ణి వదిలివేసే వారముగా ఉండవద్దు. అటువంటి భయాలలోనే దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకొని మనము జీవించే వారముగా ఉండాలి. విశ్వాసముతో, ధైర్యముతో నాకేం కాదు, నా జీవితం మారుతుంది, నా యేసయ్య నాతో ఉండగా నన్నెవరు ఏమి చేయలేరు అని దృఢమైన నమ్మకముతో బ్రతకాలి. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. అవును నా ప్రభువా, మీరు తండ్రి మా కొరకు చేసినటువంటి వాగ్దానములు ఖచ్చితంగా మా యొక్క జీవితంలో నెరవేరుస్తారని తండ్రి వాగ్దానము చేసిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. అవును దేవా, మీరు మమ్మల్ని ఎన్నడూ విడువనన్నారు, ఎడబాయనన్నారు మా తండ్రి. అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరచని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, ఆదరించారు నా తండ్రి. అవునయ్యా, మీరు చెప్పినటువంటి ప్రతి మాటను మేము తలపోసుకుంటూ అయ్యా మిమ్మల్ని తండ్రి నమ్ముకొని మీపైన విశ్వాసం ఉంచి అయ్యా మా యొక్క జీవితాలను స్థిరపరచుకునేటువంటి మనస్సును దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, వేసారిపోయిన స్థితిలో ఉండి ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క ప్రతి మొరను మీరు ఆలకించండి. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉంటానని వాగ్దానము చేసిన దేవుడవు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తోడవమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డకు ఆదరణ కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రతి బిడ్డ సమస్యను తండ్రి, ఆ సమస్యల నుండి, ఆ శ్రమల నుండి విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, అనారోగ్య సమస్యలతో, వారికి వచ్చిన రోగముతో, వారికి వచ్చిన శారీరక బలహీనతలతో ఎందరైతే బిడ్డలు ప్రభువా కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీ యొక్క పునరుద్ధాన శక్తిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, రుణ భారాలతో కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి. అయ్యా, వారికి తండ్రి అప్పు తీర్చుకునే సామర్థ్యము, జ్ఞానమును మీరు దయచేయండి ప్రభా. సొంత గృహము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సొంత గృహమును దయచేయండి. వివాహాల విషయంలో మీ చిత్తమును బిడ్డలకు బయలుపాటు చేయమని వేడుకుంటున్నాం. యవ్వన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. యవ్వన వయసులో అయా పాపములోనికి వారు తండ్రి కూరుకును పోకుండా ప్రభువా వారిని లేవనెత్తండి. త్రొట్టిల్లకుండా, పడిపోకుండా సరైన మార్గములో అయా మీ యొక్క మార్గములో బిడ్డలు నడిపించండి. మీ యొక్క వాక్కులను బట్టి వారు ధైర్యముగా తండ్రి మీ యందు నిలబడ్డకు కృపను అనుగ్రహించమని, మీ యందు భయభక్తులు కలిగిన జీవితం ప్రతి యవ్వన బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, చేతి పని చేసుకున్న వారిని దీవించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. అయ్యా, ఏ పనుల నిమిత్తము బిడ్డలు ఉన్నారో ప్రభా ఆ పనులలో వారు వర్ధిల్లుటకు సహాయం దయచేయండి నా ప్రభా. అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే తండ్రి సహాయకుడిపై వారిని ఆదరించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయా, మీ పరిచర్య చేస్తున్న దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. అయా, సువార్థికులను మీరు దీవించండి. మిషనరీస్ని మీరు ఆశీర్వదించండి. వారు వెళ్ళే మార్గము, వారు చేసే ప్రతి ప్రయత్నము, వారు చేసే ప్రార్థన, వారు వేసే అడుగులు, ప్రతి అడుగును మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు నా ప్రభ ఉద్యోగము లేక మరి ఏ పని లేక ఉంటున్నారో ప్రభ వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తగిన పనిని కల్పించమని బ్రతిమిలాడుకుంటున్నాము. విధవరాల పక్షాన న్యాయము తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు ప్రభువ. అయ్యా, మీరే ప్రతి బిడ్డ కోరికను తండ్రి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో
వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొని ప్రభా వారి ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనల్లో కృంగిపోయిన ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తమని, అదేవిధంగా నా ప్రభువా అయా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.